హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక ఈజీ రైస్ రెసిపీని చూద్దామండి. దీన్ని లంచ్ బాక్స్లోకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, స్కూల్కి పిల్లలకైనా సరే చాలా ఈజీగా, ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఎంతో హెల్దీ, అలాగే త్వరగా కూడా తయారైపోతుంది మనకి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీని ప్రిపరేషన్ అదంతా చూసేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా యాక్టివేట్ చేసుకొని వీడియో చూసాక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా నేను ఒక కప్పు బియ్యం కడిగేసి అన్నం వండేసానండి. ఆ అన్నానికి ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను. మీరు చిన్న కట్టలు అయితే 2 తీసుకోండి, పెద్ద కట్ట అయితే మనం ఒకటి సరిపోతుంది. దాంట్లో నేను 1 ఇంచు అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా నీరు, చివర్లో కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి చక్కగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టేసేసుకొని మనం ఒక బాండి పెట్టుకుని దాంట్లో 1 స్పూను నెయ్యి, ఇంకొక ఫుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేకపోయినా మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. దీంట్లో 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2-3 యాలకులు, కొద్దిగా షాజీరా, ఒక పావు స్పూన్ వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పోపు దినుసులు కూడా, శనగపప్పు అలాగే మినపప్పు వేసుకోవచ్చు దీంట్లో. తర్వాత 1 స్పూన్ జీడిపప్పులు, అంటే మనకి కొంచెం గుప్పుడు వచ్చేలాగా వేసుకుంటే రైస్లో తింటూ ఉంటే మధ్య మధ్యలో మనకి క్రిస్పీగా బాగుంటాయి. సో నేను కొంచెం పల్లీలు, కొన్ని జీడిపప్పు వేసి, కొద్దిగా చివర్లో కరివేపాకు వేసి ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి వేయించుకోవాలి. మనకి జీడిపప్పు అలాగే పల్లీలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది కొత్తిమీర అన్నానికి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా బంగారు రంగులోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, చక్కగా వేగిపోయినాయి. ఇంకెక్కువసేపు వేపామంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ కూడా దీంట్లో నిదానంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కొంచెం కొంచెం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇందులో వేసినటువంటి అల్లం వెల్లుల్లి వాసన, కొత్తిమీర వాసన, పచ్చివాసన పోయే వరకు స్లోగా మనం సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటే ఇలాగా ఒక 3-4 నిమిషాల్లో మనకి చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా రెడీ అయిపోతుంది. తర్వాత సరిపడా ఉప్పు మనం ఎంత తయారు చేసామో రైస్ని బట్టి చూసుకొని దీంట్లో కలిపేసుకుంటే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు ఉప్పు అనేది సరిగ్గా కలుస్తుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనం వేసిన గుజ్జు అంతా కూడా చాలా దగ్గరగా వచ్చేసింది. మూత పెట్టేసేసి చూసుకుంటే కాసేపు ఉన్నాక మనకి పర్ఫెక్ట్గా పేస్ట్ అనేది కొత్తిమీర అన్నం కలుపుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించేసుకుని అన్నం రెడీ చేసుకున్నది కొంచెం చల్లారి పెట్టుకొని దీంట్లో కలిపేసేసి మొత్తం కొత్తిమీర అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్నము కొత్తిమీర మిశ్రమం 2 బాగా కలిసిన తర్వాత మనము 1 లేదా 2 స్పూన్ల నిమ్మరసం అన్నాన్ని బట్టి కలుపుకుంటే చక్కగా ఎంతో రుచిగా ఉండేటటువంటి కొత్తిమీర అన్నం రెడీ అయిపోతుందండి. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో చాలా ఈజీగా, టెన్షన్ లేకుండా హ్యాపీగా త్వరగా ప్రిపేర్ చేసుకునేటటువంటి డిష్. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.